హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మనసులో మాట. ఇది సండే వ్లాగ్ అండి. మార్నింగ్ లేవగానే క్లైమేట్ చూస్తున్నారు కదా! చాలా బాగుందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో, మీలో ఎంతమందికి ఇలాంటి క్లైమేట్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టమండి. ఇలాంటి క్లైమేట్ ఉంటే నాకు మైండ్ అంతా ఒక రిఫ్రెష్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. సో, ఈరోజు సండే కాబట్టి కొంచెం లేట్‌గా అయితే లేచాను. సో, మనకి స్కూల్ టైమ్‌లో అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం, పిల్లల్ని స్కూల్‌కి హడావిడిగా పంపించడం ఇవన్నీ హడావిడిగా ఉంటుంది కదండీ! సో, సండే కూడా ఎందుకంత హడావిడిగా అనిపిస్తుంది నాకు. సో, కొంచెం లేట్‌గా లేచి మిగతా పనులన్నీ కూడా స్లోగా చేసుకుందాం అనిపిస్తుంది నాకైతే. సో, మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకొని అస్సలు మర్చిపోవద్దు. సండే అయినా సరే ఎప్పుడూ ఉండే పనులే కదండీ ఉంటాయి. చెప్పాలంటే సండే ఎక్స్‌ట్రా పనులు కూడా యాడ్ అవుతాయి కదా! అదేనండి పిల్లలు ఇంటి దగ్గరే కదా ఉంటారు. గోల గోల చేస్తా ఉంటారు కదా! సో, మీ పిల్లలు కూడా అలాగే చేస్తారా? మా బాబు అయితే అస్సలా సరిగ్గా టైమ్ టు టైమ్ అసలు తినడు ఇంటి దగ్గర ఉంటే మాత్రం. ఆడుతూనే ఉంటాడు. మనం అసల వదిలేయాలి కానీ తింటానమ్మా అని కూడా అడగడు. అలా ఆడుతూ ఉంటాడు. సో, ఈరోజు సండే కాబట్టి స్పెషల్ ఉంటుంది కదా! అదేనండి నాన్ వెజ్ ప్రతి ఇంట్లో ఉంటుంది కదా! సో, ఈరోజు చికెన్ ఫ్రై చేద్దాం అన్నట్టు చారైతే పెడుతున్నాను. కాకపోతే ఫిష్ అయితే తీసుకొచ్చారు. సో, ఎలాగో తీసుకొచ్చారు కదా అని చెప్పి ఈరోజు మా అమ్మమ్మ చేపల పులుసు చాలా పెడుతుంది. సో, ఎలా పెడుతుంది అనేది మీకైతే వీడియో ఎండింగ్‌లో అయితే చెప్తాను. సో, వీడియోనైతే పూర్తిగా చూసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి కంటెంట్ మన ఛానల్‌లో అయితే అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, బయట విలేజ్ క్లైమేట్ ఎలా ఉంటుంది, విలేజ్‌లో పండగలు ఎలా జరుగుతాయి, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో, ఇక్కడ నేను చారైతే పెట్టేసాను గానీ సో, ఈరోజు చేపల పులుసు అనమాట. సో, ఫస్ట్ ఈ వర్క్ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత అప్పుడు చేపల పులుసు అయితే పెట్టుకున్నాం మేము. సో, బట్టలైతే ఉన్నాయి. కొన్ని బట్టలైతే వాష్ చేసుకుంటున్నాను. నాకొక డౌట్ అండి. ఆహ్, సో, మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తే మాత్రం నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇంటి దగ్గర అంటే ఇంటిని చూసుకుంటూ, ఇంటి పనులు చేస్తూ ఇంట్లో ఉంటారు కదా! సో, నేను కూడా ఇంట్లో ఉండే అమ్మాయినేనండి. సో, అలాంటి వాళ్ళకి ఎందుకు రెస్పెక్ట్ ఉండదు బయటకి వెళ్తేనే కాదు, ఇంట్లో వాళ్ళ దగ్గరే రెస్పెక్ట్ అనేది ఉండదు. ఇల్లుని ఇంట్లో వండటం, ఇంటి పనులు చేయడం, ఇల్లు నీట్‌గా ఉంచుకోవడం, పిల్లల్ని చూసుకోవడం ఇదేం సింపుల్ కాదు కదా! అంటే చూస్తారు డైలీ ఇంతవరకు ఎంత పని చేస్తామో చూస్తారు, ఏం చేస్తామో చూస్తారు. కానీ సింపుల్‌గా ఒక మాట అనేస్తారు. "ఆ! ఏం చేసావు ఖాళీయే కదా! ఇంట్లో ఏం పని ఉంటుంది" అన ఈజీగా ఒక మాట అనేస్తారు. సో, మాట అనడం ఈజీయే కానీ, ఆ మాట పడ్డ వాళ్ళకి కదండీ తెలుస్తుంది ఆ పెయిన్. సో, నాకు తెలిసి మాక్సిమం ఇంట్లో ఉండే ప్రతి ఒక్క అమ్మాయి హౌస్ వైఫ్ ఈ మాట ఫేస్ చేస్తారని అనుకుంటున్నాను. సో, జాబ్ చేయాలని ఉన్నా సరే ఇంట్లో ఉండి ఇంటిని చూసుకుంటూ ఉంటారు. సో, నేను కూడా అలాంటి ఒక అమ్మాయినే. సో, చదువుకున్నప్పుడు చాలా అనుకున్నాను. కానీ అంతా రివర్స్ అయిపోయింది. సో, అవన్నీ కూడా మీకు తర్వాత వీడియోలో అయితే నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను. సో, షేర్ చేసుకోవడానికి ఈ ఛానల్ క్రియేట్ చేశాను కూడాను. సో, ఇదే అండి బెడ్ అయితే మా వోడు శుభ్రం ఆడి మొత్తం గందరగోళం చేసేస్తే మొత్తం మళ్ళీ అంతా సర్దాననమాట. సో, ఇక్కడ ఈ వీడియో చారు తాలింపు పెట్టిన వీడియో అయితే నేను అసలు స్కిప్ చేసేద్దాం అనుకున్నానండి. కానీ నా ఒక్క విషయం షేర్ చేసుకోవాలనిపించింది. చారు మనం తాలింపు పెట్టినప్పుడు ఒక స్మెల్ వస్తుంది కదా! ఆ స్మెల్ మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. మా చుట్టుపక్కల ఎవరు తాలింపు పెట్టినా కూడా స్మెల్ అనేది మా ఇంటి వరకు వస్తుంది కదా! సో, పల్లెటూరులో వంటలు బయటే కదండీ చేసుకుంటారు. స్మెల్ ఆటోమేటిక్‌గా బయటకొస్తుంది కదా! సో, నాకు చాలా ఇష్టమనమాట. అంటే మన ఇంట్లో పెట్టిందైనా సరే చెప్తున్నాను మామూలుగా. సో, ఇది ఫిష్ కర్రీ అని చెప్పాను కదా! చూస్తారు కదా! 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, ధనియాలు, 2 లవంగ మొగ్గలు, యాలకు ఆహ్, ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలండి. చేపలను చూస్తారు కదా! చేపల కారమును మేమైతే ఉప్పు కల్లు వాడతాము. ఉప్పు కల్లు వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. అలాగే ఇప్పుడు మిక్సీ పెట్టిన పేస్ట్ ఉంది కదా! ఇది కూడా చేపలకు మంచిగా పట్టించుకొని పక్కన పెట్టాలి. సో, పెట్టిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలండి. సో, ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది చాలా బాగా హీట్ అవ్వాలి.
ఎంతలా అంటే మీకు చూపిస్తాను చూడండి. మేము అదే చేపలు ఆయిల్‌లో వేయగానే ఒకసారి మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది ఆయిల్ అనేది ఎంత బాగా హీట్ అయిందో. సో, మీరు అంత బాగా హీట్ అయిన తర్వాత చేపలు ఆయిల్‌లో వేయడం వల్ల ఆహ్, ఒక మంచి స్మెల్ అయితే వచ్చింది. నాకు చాలా నచ్చింది. సో, చూస్తున్నారు కదా! సో, చేపలు ఆయిల్‌లో వేసిన తర్వాత అస్సలు గరిటె పెట్టకూడదండి. సో, చేపల పులుసు చేసినప్పుడు ఎప్పుడు కూడా గరిటె ఎక్కువ పెట్టి కలపకూడదంట. సో, నాకు తెలీదు. పక్క నుంచి మా అమ్మమ్మ చెప్తుంది. అవన్నీ నేనప్పుడు ఇవన్నీ మ్యూట్ చేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో, చూస్తున్నారు కదా! అక్కడెక్కడ మసాలా పేస్ట్ ఎక్కడ లేకుండా మొత్తం కడిగేసి మళ్ళీ చేపలైతే కోస్తుంది. సో, మనం ఏం చేస్తాం, చిన్న చిన్న వేస్టేజెస్ పోయినా పర్వాలేదు అన్నట్టు చేస్తాం కదా! కానీ మా అమ్మమ్మ చూడండి, చే చే చింతపండు రసం తీసినప్పుడు చింతపండులో ఇంత కూడా రసం లేకుండా మొత్తం పిండి తీస్తుంది. అదే చింతపండుకి నిజంగా దానికి ప్రాణం ఉంటే నిజంగా విలవిల్లాడిపోతది కదా! అలాగ అయిపోదునేమో. అస్సలు ఇంత కూడా రసం లేకుండా మొత్తం అంతా రసం అంతా తీసేసింది. సో, మొత్తం అంతా వేసిన తర్వాత ఒక్కసారి మనం కారం, సాల్ట్ అన్నీ సరిపోయాయా లేదా అని చెక్ చేసుకొని ఏమైనా తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. సో, చింతపండు పులుసు అయితే వెంటనే వేసేయాలంట. లేకపోతే చేప విడిపోద్దంట. సో, 5 మినిట్స్ కొంచెం ముక్క వేగిన తర్వాత కొంచెం మనం వేసిన మసాలా అవన్నీ వేగిన తర్వాత చింతపండు పులుసు అయితే వెంటనే వేసేసుకోవాలంట. సో, ఇక్కడ కొంచెం కారం తక్కువైతే కొంచెం కారం అయితే వేస్తున్నాను. సో, ఇంతేనండి. సో, పులుసయితే కింద మీద పడుతుంది కదా! కింద మీద పడిన తర్వాత పులుసుని మనం గిన్నెలో వంపేసుకొని చేప ముక్కలు చేప ముక్కలను పులుసు కూడా సపరేట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం పులుసు ఎక్కువ మరగబెట్టేయడం వల్ల చేప ముక్క అనేది విడిపోతుందండి. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ పులుసు అనేది కింద మీద పడిపోతుంది కదా! సో, ఇలా 5 మినిట్స్ అయిపోయిన తర్వాత పులుసుని చేప ముక్కల్ని వేరు చేసేసుకోవడమే. మీకు పులుసు ఇంకా చిక్కగా కావాలనుకుంటే ఓన్లీ పులుసు ఒక్కటి వేడి చేసుకుంటే అది ఇంకా మరిగించుకుంటే సరిపోతుంది. సో, ఇక్కడైతే మా అమ్మమ్మ అయితే వేరు చేసేస్తుందనమాట. సో, చాలా సింపుల్‌గా పెట్టేస్తుందండి. కానీ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సో, నాకు అస్సలు ఏం కర్రీ అయినా వండేస్తాను కానీ చేపల కూర అయితే అస్సలు నాకు రాదు. ఒకసారి ట్రై చేశాను కూడా అస్సలు నాకే నచ్చలేదు. సో, అందుకే నేను మళ్ళీ ట్రై చేయలేదు. కానీ నేర్చుకోవాలి తప్పకుండా. సో, ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వండినవన్నీ ఉంటాయి కదా! సో, వాటిని కడుగుతున్నాననమాట. సో, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి అది ఉద్యోగం చేస్తున్నా, ఇంటి దగ్గర ఉన్నా సరే ఈ పని మాత్రం తప్పదు కదా ఆడవాళ్ళకి. సో, ఇగ మొత్తం ఇవన్నీ క్లీన్ చేసేస్తున్నాను. సో, చెప్పాను కదండీ ఇందాక పిల్లలు, అప్పుడే మా వాడు ఫ్రెండ్స్‌ని తీసుకొచ్చి పైకి కిందకి తిరుగుతున్నాడు. సో, అది కూడా మార్నింగే తినేసి మళ్ళీ తినకుండా ఆటకి వెళ్ళిపోతానంటాడు. నేను అరిస్తే అప్పుడొస్తాడు తినడానికి. మళ్ళీ ఆటకి వెళ్ళిపోతాడు. సో, ఇంతేనండి.